ఏపీడిఎస్సి 2026 చదివింది గుర్తుండడం లేదు. డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న చాలామంది విద్యార్థులు ఒకే బాధతో మెసేజ్ చేస్తూ ఉన్నారు. సార్, ఎంత చదివినా గుర్తుండడం లేదు. పుస్తకం తెరిచి ఒక చాప్టర్ చదువుతారు, అప్పుడు అన్నీ అర్థమైనట్లే అనిపిస్తుంది. కానీ కొంతసేపటి తర్వాత లేదా మరుసటి రోజు ఆ టాపిక్ మళ్ళీ చూసినప్పుడు ఇది నేను చదివానా అనే అనుమానం వస్తుంది. అప్పుడు మనసులో ఒక భయం మొదలవుతుంది. నాకు మెమరీ బాగోలేదేమో, ఇలా అయితే డిఎస్సిలో ఎలా స్కోర్ చేయగలుగుతాను? ఇతరులు బాగా చదువుతున్నారు, నేను మాత్రం మర్చిపోతున్నాను అంటూ చాలామంది నిరాశలో మునిగిపోతూ ఉన్నారు. కానీ ముందుగా ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. చదివింది మర్చిపోవడం అనేది చాలా సహజమైనటువంటి విషయం. అది మీ ఒక్కరి సమస్య మాత్రమే కాదు. ఈ ప్రపంచంలో చదువుకునే ప్రతి ఒక్కరికి ఇదే సమస్య ఉంటుంది. ఎందుకంటే మన మెదడు ఒక్కసారి చదివిన విషయాన్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకోదు. మన మెదడు పనిచేసే విధానం వేరుగా ఉంటుంది. మనం ఒక విషయం మొదటిసారి చదివితే అది కేవలం తాత్కాలికంగా మాత్రమే గుర్తుంటుంది. మళ్ళీ మళ్ళీ చదివితే, రివిజన్ చేస్తే, ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మాత్రమే అది మన మెమరీలో స్థిరంగా నిలుస్తుంది. అందుకే టాపర్స్ కూడా ఒకే టాపిక్ను 3-4 సార్లు చదువుతారు. వాళ్ళు మొదటిసారి చదివినప్పుడు కూడా అన్నీ గుర్తుండవు, కానీ వాళ్ళు ప్రిపరేషన్ ఆపరు. మళ్ళీ మళ్ళీ చదువుతారు, మళ్ళీ మళ్ళీ రివిజన్ చేస్తారు, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తారు. అలా చేయడం వల్లే వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. కానీ మనలో చాలామంది ఏం చేస్తారు? ఒకసారి చదివి మర్చిపోతే నాకు రాదు, ఇది నా వల్ల కాదు అంటూ మనల్ని మనమే తక్కువ చేసుకుంటాం. అదే మన పెద్ద తప్పు. మర్చిపోవడం వాటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడం మాత్రమే నిజమైన వాటమి. మరొక విషయం, డిఎస్సి సిలబస్ అనేది చాలా పెద్దది. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, అలాగే కంటెంట్ సబ్జెక్ట్స్, ఇలా చాలా విషయాలైతే చదవాలి. అందుకే కొంచెం మర్చిపోవడం అనేది చాలా సహజం. మీరు ఒక పెద్ద పుస్తకం చదివితే అందులోని ప్రతి లైను గుర్తుండాలని అనుకోవడం తప్పు. మనకు ముఖ్యమైనటువంటి పాయింట్స్ మాత్రమే గుర్తుంటాయి. మిగతా విషయాలు రివిజన్ చేసినప్పుడు మళ్ళీ గుర్తుకు వస్తాయి. అందుకే ఒక మంచి అలవాటు చేసుకోండి. చదివిన వెంటనే షార్ట్ నోట్స్ రాయండి. ఆ నోట్స్ను రోజు 5 నిమిషాలైనా రివిజన్ చేయండి. మీకు నమ్మశక్యం కాని విధంగా కొన్ని రోజుల తర్వాత మీరు చదివింది చాలా సులభంగా గుర్తుకు వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, చదువుతున్నప్పుడు మనస్ఫూర్తిగా చదవండి. పుస్తకం ముందు పెట్టుకొని మనసు మాత్రం వేరే చోట ఉంటే అప్పుడు చదివింది గుర్తుండదు. అందుకే చదివే సమయంలో మీ మొబైల్ ఫోన్ని దూరంగా పెట్టండి. మీ మనసును చదువుపై కేంద్రీకరించండి. రోజుకు 10 గంటలు చదవాల్సినటువంటి అవసరం లేదు. రోజుకు 2-3 గంటలైనా నిజాయితీగా చదవండి, అది సరిపోతుంది. మెల్లగా మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మరొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు పడుతున్నటువంటి కష్టం రేపు మీ జీవితాన్ని మార్చబోతుంది. మీరు డిఎస్సిలో జాబ్ సాధించిన రోజు, ఈరోజు మీరు చెప్పిన మాట చదివింది గుర్తుండడం లేదు, అది మీకు నవ్వు తెప్పిస్తుంది. ఎందుకంటే మీరు అప్పుడు టీచర్ అవుతారు. మీ ముందు కూర్చున్న స్టూడెంట్స్కు మీరు పాఠాలు చెబుతారు. మీ జీవితాన్ని మార్చిన ఈ డిఎస్సి ప్రయాణం గురించి మీరు గర్వంగా చెబుతారు. అందుకే ఇప్పుడే నిరాశ పడొద్దు. మీకు గుర్తుండకపోయినా మళ్ళీ చదవండి. మళ్ళీ మర్చిపోతే మళ్ళీ చదవండి. ఎందుకంటే విజయం సాధించే వాళ్ళు ప్రిపరేషన్ ఆపరు. వాళ్ళు మళ్ళీ ప్రయత్నిస్తారు. ఒకరోజు ఆ ప్రయత్నం వాళ్ళను విజయం దగ్గరకు తీసుకువెళ్తుంది. అందుకే ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకోండి. చదివింది గుర్తుండడం లేదని నేను నా డ్రీమ్ను వదిలేయను అని కొంచెం ఓపికగా, కొంచెం పట్టుదలతో రోజు కొంచెం చదవండి. నేను కూడా టీచర్ని అని గర్వంగా ఒకరోజు మీరు కూడా చెబుతారు. ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది. ధన్యవాదాలు.